తిరుపతి జిల్లాలో కన్న కూతురి పట్ల ఓ తల్లి ప్రవర్తించిన తీరు చూస్తే చీయనక మానరు. కుమార్తె కాపురంలో నిప్పులు పోసి అల్లుడి చేత తాళి కట్టించుకునేందుకు సిద్దమైపోయింది. ఆ విషయం బయటపడడంతో ఇరుగు పొరుగు చేతిలో చావు దెబ్బలు తినాల్సొచ్చింది. కేవీబీపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక 18 ఏళ్ల కుర్రాడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆ బాలిక తన తల్లి భర్తతో పాటు ఒకే ఇంట్లో ఉంటోంది. 5 నెలలు గడిచింది. కూతురు మైనర్ కావడంతో మెల్లగా అల్లుడి మీద కన్నేసింది ఆ అత్త. కుర్రాడిని ముగ్గులోకి దింపి చివరకు పెళ్లి దాకా తీసుకొచ్చింది. క్షణికావేశం, తెలిసి తెలియని కుర్ర వయసు కావడంతో అత్త మెళ్ళో తాలి కట్టేందుకు సిద్దమైపోయాడు ఆ కుర్రాడు. ఇంట్లోనే పెళ్లి తంతు కానిచ్చేస్తూ ఉండగా బాలిక అడ్డుకుంది. దీంతో రోకలి బండితో తల్లి భర్త ఆమెపై దాడి చేశారు. వెంటనే గట్టిగా కేకలు వేసేసరికి ఇరుగు పొరుగు వచ్చి బాలికను కాపాడి హాస్పిటల్ కి తరలించారు. ఇలాంటి నీతిమాలిన పనికి సిద్దపడ్డ అత్త అల్లుణ్ణి ఫుల్లుగా కుమ్మి వదిలిపెట్టారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది.